ఐసెట్ 2025 ఆస్పిరెంట్స్ అందరికీ ఒక ఇంపార్టెంట్ నోటీస్. మీరు యాక్చువల్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు ఫస్ట్ కమ్యూనికేషన్ ఎబిలిటీతో స్టార్ట్ చేయండి. అంటే ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్ క్వెషన్స్ ఫస్ట్ సాల్వ్ చేయండి. ఎందుకని ఈ సెక్షన్ స్టార్ట్ చేయాలంటే, ఈ క్వెషన్స్ సాల్వ్ చేయడానికి మీకు ఎక్కువ టైం పట్టదు. ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆన్సర్ తెలిస్తే పెడతారు, లేకపోతే లేదు. ఈ 70 క్వెషన్స్ సాల్వ్ చేయడానికి మీకు మాక్సిమం 45 మినిట్స్ పడుతుంది. ఇది అయిపోయిన తర్వాత మీరు అనలిటికల్ ఎబిలిటీ సెక్షన్‌కి వెళ్ళాలి. అందులో మనకి ఏమేం పార్ట్స్ ఉంటాయి? డేటా సఫిషియన్సీ, కోడింగ్ అండ్ డీకోడింగ్, డేటా అనాలిసిస్, సీక్వెన్స్ అండ్ సిరీస్. వీటిలో మీకు ఏదైతే స్ట్రాంగ్ ఉంటారో దాంతో స్టార్ట్ చేసి 1 బై 1 క్వెషన్స్ అన్ని సాల్వ్ చేయండి. ఈ అనలిటికల్ సెక్షన్‌లో 75 సాల్వ్ చేయడానికి మీకు ఆల్మోస్ట్ 1 అవర్ ఆర్ ఇంకొంచెం ఎక్కువ పడొచ్చు. సో, కమ్యూనికేషన్ అండ్ అనలిటికల్ సాల్వ్ చేసేసరికి మీకు ఆల్మోస్ట్ 2 అవర్స్ అయిపోద్ది. ఇంకా హాఫ్ అన్ అవర్ మాత్రమే మిగిలుంటది. ఇక్కడ మీరేం చేయాలంటే మ్యాథమెటికల్ సెక్షన్‌కి వెళ్ళే ముందు రిమైనింగ్ క్వెషన్స్ అన్నీ ఏవైతే మిగిలిపోయినాయో, అంటే 200లో మీరు ఒక 100 సాల్వ్ చేసి ఉంటారని అనుకుందాం. మిగిలిపోయిన 100 క్వెషన్స్ మీరు ఏదో ఒక ఆప్షన్ అనుకుని దానికి సెట్ చేసేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ 4 అనుకున్నారనుకోండి. మిగిలిపోయిన 100 క్వెషన్‌లు 4, 4, 4, 4, 4 అని ఆ ఆప్షన్‌కి సెట్ చేసేయాలి ఫస్ట్. ఇలా సెట్ చేయడానికి మీకు ఒక 5 మినిట్స్ పడుతుంది. దీని తర్వాత మిగిలిపోయిన టైంలో 20 మినిట్స్ గానీ, 30 మినిట్స్ గానీ మిగిలుంటే అప్పుడు మ్యాథమెటికల్ ఎబిలిటీ జోలికెళ్ళాలన్నమాట. అందులో కూడా మీరు అన్ని క్వెషన్స్‌ని ర్యాండమ్‌గా ట్రై చేయకూడదు. స్టాటిస్టిక్ అండ్ ప్రాబబిలిటీ ఇందులో ఒక 10 క్వెషన్స్ వస్తాయి. అండ్ మెన్సురేషన్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, సర్ట్స్ అండ్ ఇండిసెస్, రేషియో అండ్ ప్రపోర్షన్. ఈ చాప్టర్స్ వరకు క్వెషన్స్ మాత్రం టార్గెట్ చేయండి. మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇంతవరకు చేస్తే గనుక మీకు మినిమమ్ 110 నుంచి 120 మార్క్స్ వస్తాయి. అండ్ 1000 లోపు ర్యాంక్ కూడా గ్యారంటీగా వస్తుంది. ఆల్ ది బెస్ట్.